క్రీడలు జాతీయ సమైక్యతా భావాలను పెంపొందిస్తాయని పశ్చిమ గోదావరి జిల్లా జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి వివరించారు. క్రీడలు జాతీయ సమైక్యతా భావాలను పెంపొందిస్తాయని, ఒలింపిక్స్ క్రీడల్లో కూడా భారత క్రీడాకారులు రాణించడం గొప్ప విశేషమని పశ్చిమ గోదావరి జిల్లా జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ హాకీ క్రీడాకారులు ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని భీమవరంలో 3 రోజుల పాటు నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవాలను జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్యం నుంచే క్రీడల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, విద్యార్థులు ఆసక్తి కల్పించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలలో ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులు క్రీడలలో రాణించాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి ఎం రాజేష్ మాట్లాడుతూ, 3 రోజుల పాటు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామని, 29న ప్రశంసా పత్రాలను అందిస్తామని అన్నారు. టి శ్యామ్ సుందర్, సిఐ కాళీచరణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేషనల్ స్పోర్ట్స్ డే అంటే మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఆగస్టు 29న చేసే కార్యక్రమం. ఇది ముఖ్యంగా పిల్లల్లో కానీ యువతలో కానీ క్రీడల పట్ల అవగాహన, అటువైపు వాళ్ళని ఆకర్షించే విధంగా చేసుకునేదానికి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రీసెంట్గా చూసిన ఒలింపిక్స్లో కూడా భారతదేశం చాలా చక్కగా ప్రదర్శించింది, 6 మెడల్స్ సంపాదించింది. ఇంకా ఎంతగానో పిల్లల్ని ఇటువైపు ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ వైపు ఇంకా మెరుగ్గా రాణించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మనం చదువు వైపు ఎక్కువ ఫోకస్ పెడతాం, కానీ స్పోర్ట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం మన భారతదేశంలో. స్పోర్ట్స్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒలింపిక్ లాంటి గేమ్స్లో కానీ, నాట్ ఓన్లీ క్రికెట్ బట్ ఒలింపిక్స్లో దాదాపు 35 to 40 గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది కోచెస్ కూడా ఉన్నారు. ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. సో మన పశ్చిమ గోదావరి జిల్లాలో యువతను కూడా బాగా ఎంకరేజ్ చేసి వివిధ స్పోర్ట్స్ మీద వాళ్ళకి అవగాహన, అక్కడ ట్రైనింగ్, కోచింగ్ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లలకి చదువే కాకుండా చదువుతో పాటు క్రీడలు కూడా వచ్చే విధంగా ప్రయత్నించాలి. ఎందుకంటే సౌండ్ మైండ్ ఈజ్ ఏ సౌండ్ బాడీ. ఎప్పుడైతే మనము యాక్టివ్గా, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటామో, మెంటల్గా కూడా యాక్టివ్గా, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరినీ కూడా అటువైపు ఏదో ఒక క్రీడ ఆడించే విధంగా ఒక హాబీ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది పేరెంట్స్ అందరికీ నా సూచన. ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జాతీయ క్రీడ అయిన హాకీలో చక్కగా ఆడి మన దేశాన్ని 3 ఒలింపిక్ గేమ్స్లో 3 సార్లు గోల్డ్ మెడల్ సాధించి మన దేశ కీర్తిని, ప్రతిష్టను పెంచిన గొప్ప వ్యక్తి. ఆయన గొప్ప హాకీ మాంత్రికుడు. ఆయన చూసి మనం అందరం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. అలాంటి వ్యక్తి మన దేశానికి గర్వపడేలాగా, నేను దేశానికి ఏమిస్తున్నానని అన్నారు తప్ప మన దేశానికి ఏమి కావాలని ఎప్పుడు కోరుకోలేదు. అలా వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మన విద్యార్థులు, మనం అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ క్రీడల పట్ల ఆసక్తి చూపించుకొని మన ఆరోగ్యాన్ని, దేశ కీర్తిని పెంచాలని కోరుకుంటూ ఆహ్వానించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. నిజంగా చెప్పాలంటే మా యొక్క కళాశాల క్రీడలకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడ అనేక కోర్సులు, ఇంజనీరింగ్, లా, డిగ్రీ, ఇంటర్మీడియట్ టు కేజీ టు పీజీ అన్నీ ఉన్నాయి. వీళ్ళందరికీ ప్రత్యేకంగా స్పోర్ట్స్ క్లాసు ఒకటి పెట్టడం, ప్రతిరోజు స్పోర్ట్స్లో పాల్గొనేలాగా చేయటం మా డిఎన్ఆర్ కళాశాల యొక్క ప్రత్యేకత. అలాగే అనేక విద్యార్థులు నేషనల్ లెవెల్లో చాలా మంది పార్టిసిపేట్ అవటం, ప్రతి సంవత్సరం వివిధ ప్రైజెస్ రావటం, వివిధ మెడల్స్ రావటం కూడా మా ప్రత్యేకత. మరి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి క్రీడా అభివృద్ధి సంఘం శ్రీ రాజేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఇవాళ కార్యక్రమం నిర్వహించుకున్నాం. మరి ముఖ్యంగా మన డిఎన్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులంతా కూడా, క్రీడాకారులు, పీడీ గారు, అలా పీడీలు, పీఈటీలు అంతా కలిసి ఈ కార్యక్రమం